హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటిదో ఒకసారి మనం చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 verse 41. Keep watch and pray so that you will not give into temptation. For the spirit is willing but the body is weak. మీరు శోధనను ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారంట, మనము శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. వీ షుడ్ బి అలర్ట్. మనం అలర్ట్గా ఉండాలంట. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా అంటున్నాడు. ఏంటిది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమంట. అంటే మన యొక్క హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే, మనలో ఉన్న హోలీ స్పిరిట్, ఎందుకంటే మన శరీరంలో హోలీ స్పిరిట్ ఉంటుంది. ఈ హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఎప్పుడు రెడీగా ఉంటుందంట. ప్రేయర్ చేయాలి, బాడీని స్ట్రాంగ్ చేయాలి, బాడీ ఎప్పుడు వీక్ అవ్వద్దు అని చెప్పేసి హోలీ స్పిరిట్ ఎప్పుడు రెడీగా ఉంటుందంట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క శరీరం ఏం చేస్తుందంటే ఆ సమస్యలను చూపిస్తుంది. అంటే సాధారణంగా చూస్తే, ఒక విధంగా చూస్తే, యేసుక్రీస్తు కదా పేతురుని ఆ యొక్క ధోని నుంచి పేతురు అడుగుతాడు అనమాట యేసుక్రీస్తుని, ప్రభువా నువ్వు ఒక మాట సెలవిస్తే నేను కూడా వస్తాను కదా. నీళ్ళపైన 2 అడుగులు వేస్తాడు. 2 అడుగులు వేసేటప్పుడు తన యొక్క ఆత్మ ఏం చేసిందంటే తనని బలపరిచింది. ఇదిగో యేసయ్య నడిచాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా నడవగలవు అని. కానీ 2 అడుగులు వేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది? తన యొక్క శరీరం ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న గాలిని చూసిందంట. అంటే అక్కడ ఉన్న యేసుని మర్చిపోయి కదా, ఎదురుగా ఉన్న యేసుని పక్కన పెట్టేసి ఈ శరీరం ఏం చేసింది? గాలిని చూసిందంట. అందుకోసమే ఎప్పుడైతే ఈ శరీరం ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ ఉంటుంది. చూడండి, శరీర రీతిగా ఎప్పుడైతే తను గాలిని చూశాడో నీటిలో పడిపోతాడు. అవునా? సో ఇలానే ఇక్కడ యేసుక్రీస్తు కూడా శిష్యులతో అన్నాడు, ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరము బలహీనమంట. అందుకోసం ఈ శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీరాన్ని జయించినప్పుడు మనకి శోధనలు అన్నీ ఎలా ఉంటాయంటే చాలా సులువుగా దేవుడు మార్చేస్తాడంట. అందుకోసమే ఇక్కడ స్పష్టంగా, అవునా, మెలుగుగా ఉండే ప్రార్థన చేద్దాము. మనం ఆత్మలో బలపడతాం. ఈ ఆత్మలో బలపడినప్పుడు దేవుడు మన యందు బలమైన కార్యాలు చేస్తాడండి. అవునా? విశ్వాసముతో ఉందాము, నమ్మకంగా ఉందాము, మెలుగుగా ముందుకెళ్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.